ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. వార ఫలితాల్లో 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 నుంచి 2వ తేదీ మార్చి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో గురువు, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభంలో శనితో పాటు రవి బుధులు కూడా కలిసి ఉన్నారు. ఇక మకరంలో కుజ శుక్రులు కలిసి ఉన్నారు. మరియు చంద్రుడు సింహరాశి నుంచి వృశ్చికం వరకు అంటే తుల వరకే ప్రయాణం జరుగుతుంది. కాకపోతే ఆ రోజు ఉదయాన్నే 2వ తేదీ ఉదయం వృశ్చికంలోకి ఎంటర్ అవుతున్నాడు చంద్రుడు. కావున ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి మరియు ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంది, ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, ఏ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి గ్రహస్థితి నడుస్తుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నాడు. అంటే ఏమిటి, కొంచెం ఆరోగ్య విషయంలోని కండరాలు పెయిన్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు ఎటువంటి విషయాల్లో చూపిస్తుంది అని చూసుకున్నట్లయితే 25, 26 తేదీలు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, ధైర్యంగా ఏదైనా ఒక పని చేసే విషయంలోనే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు 25, 26 తేదీలు. ఇక 27, 28 తేదీలు మాత్రం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ విషయంలో అనుకూలంగా ఉంటుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి. అదేవిధంగా 29, 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక 2వ తేదీ చూసుకుంటే 2వ తేదీ కూడా ఫైనాన్షియల్గా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే రాశిలో శని భగవానుడు అంటే రాస్యాధిపతి అస్తంగత్వం అయ్యాడు కాబట్టి మీరు ఎంత సూర్యుడికి ఆరాధన చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనాన్షియల్గా ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఈ రాహు 2లో ఉన్నందుకు ఆన్లైన్ ద్వారా ధనయోగం పెరుగుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఆన్లైన్ ద్వారా సక్సెస్ అవ్వడం, పెరగడము, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రధానంగా మీరు గమనించుకున్నట్లయితే కొత్త అగ్రిమెంట్స్, కొత్తగా ఏదైనా పరిచయాలు ఏర్పడడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. మరియు రుణాలు లభించడానికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఏదైనా ఒక సంబంధం మాట్లాడుకున్నప్పుడు అవతల వాళ్ళు కొంత ప్రెజర్ పెడుతుంటారు చూడండి, అబ్బా వీళ్ళ ప్రెజర్ ఏంటి బాబు ఎక్కువైపోయింది అనుకుంటూ ఉంటాం, అటువంటివి కొంతవరకు చూపిస్తున్నాయి. అలాగే విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది ఈ వారం మీకు. కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలోనే ఏదైనా రీసెర్చ్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీకు ఉద్యోగ సంబంధించిన విషయాలకు చాలా చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఫైనాన్స్ విషయంలో ఏవైతే ఆన్లైన్లో చేసే బిజినెస్లు ఉంటాయి, అంటే అలానే షేర్ మార్కెట్, బిట్కాయిన్లో కాదు నేను చెప్పేది, ఆన్లైన్లో ఒక సేల్స్ అంటే ఒక బట్టల వ్యాపారం, బట్టలు అమ్మడం కావచ్చు, ఒక 1 గ్రామ్ గోల్డ్ అమ్మడం కావచ్చు, ఇటువంటివి ఏవైనా సరే సేల్స్ చేసేటువంటి విషయంలో ఆన్లైన్ త్రూగా వెళ్ళేటువంటి విషయాల్లో చాలా అనుకూలత ఉంటుంది మీకు. అయితే మీరు ఈ వారం చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? నవగ్రహాల్లో ప్రధానంగా మీరు బుధ, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోంగూర మరియు గోధుమ రవ్వ గోవుకు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే మీరు గోచార ఫలితాలు చెప్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా వీటినే ఫాలో అవ్వాలా, లేకపోతే
ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా ప్రభావం చూపిస్తుంటుందా మన మీద అనేటువంటిది. ఇక్కడ చాలామందికి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, గోచారంలో ఉండే గ్రహాలు మన జన్మజాతక గ్రహాలు ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే మన జన్మజాతక గ్రహాలు ఎలా ఉంటాయి అంటే, మనం జన్మించినప్పుడు మనం ఏ తేదీలో జన్మించాము, ఏ నెలలో జన్మించాము, ఏ సంవత్సరంలో జన్మించాము, ఏ సమయము ఏ ప్రాంతము బట్టి మీకు మీరు జన్మించినప్పుడు ఒక ఆ రోజు ఆ సమయంలో ఉండే గ్రహాలు ఆ సమయంలో ఉండే లగ్నము వస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వ్యక్తి ఆ సమయంలో ఖచ్చితంగా పుడతాడు. మనం ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఏం చేసినా కూడా. కొంతమంది ముహూర్తాలు పెట్టించుకుని ఉంటారు. పెట్టించుకున్నా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి వాళ్ళు పుట్టగలిగారంటే అది యోగం ఉంటేనే పుట్టగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ అవ్వదు. అయితే ఎవరైతే ఆ సమయంలో పుట్టారో ఆ సమయాన్ని దాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్నం నుంచి మనకి గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, 12 రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయి అని చెప్పి తీసుకొని మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది. ఒకవేళ మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది, ఏ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. అది ఎటువంటి ప్రయత్నాలు, కేవలం మనిషి ఎదగడమే కాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ కుటుంబ సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా అదేవిధంగా సిబ్లింగ్స్తో కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ, మీరు నివసించే గృహ విషయంలో కానీ, మీరు చదువుకునే ఎడ్యుకేషన్ విషయంలో. అంటే చదువు చాలామంది చూడండి, వాళ్ళకి అసలు జీవితంలో ఇది చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది అని ఉంటుంది. తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, అది చదువుకుని ఇంకోటి ఏదో చదువుతారు. అందుకే చూడండి, పెద్ద అయిన తర్వాత మరలా ఇంకో కోర్స్ ఏదో చేయాల్సి వస్తుంది. ఇదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏది చదివితే మీకు ఉపయోగపడుతుంది. మీరు వివాహ సమయంలో కూడా చాలామందికి వివాహం విషయంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే, ఒకటి వారి జాతకరీత్యా వారి యొక్క జీవిత భాగస్వామి జాతకము, మనసు, బుద్ధి, ఆత్మ, కర్మ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఇద్దరికి. ఆ కలవనటువంటి మ్యాచింగ్ లేనటువంటి మ్యాచింగ్ చేసుకోవడం. చూడండి, మనం ఒక చొక్కా ఉంది, టైట్ చొక్కా వేసుకున్నాం అనుకోండి, మనకు సరిపోదు. బాగా లూజ్గా ఉన్నా సరిగ్గా సరిపోద్ది. అలాగే ఇక్కడ ఏంటంటే ఆస్తులు అంతస్తులు కాదు చూడాల్సింది, జన్మజాతకంలో మనసులు కలుస్తున్నాయా లేదా, ఆకర్షణ గ్రహాలు కనెక్ట్ అవుతున్నాయి, ఇవి చూసుకోవాలి వివాహం విషయంలో. అలాగే కొంతమందికి ఉద్యోగం చేసే యోగం ఉంటుంది, మరి కొంతమందికి వ్యాపారం చేసేటువంటి యోగం ఉంటుంది. అది చూసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. చాలామందికి అది తెలియక వ్యాపార యోగం ఉంటే ఏదో ఉద్యోగంలో వెళ్ళడం, అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా జాబ్ చేయడం, తర్వాత ఎప్పుడుకో కానీ వాళ్ళకి అర్థం కాక ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చక్రంలో ప్రధానంగా మీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వివాహం కావచ్చు, సంతాన అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా జన్మజాతకంలోనే ఉంటాయి. మీ చార్టే మెయిన్. ఇక్కడ ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది, మన జన్మజాతకంలోనే ప్రతిదీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము అంటే, ఇది ఒక బయట ఉండే పరిస్థితి అనుకుందాం కాసేపు. అంటే బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండే వాతావరణం అనుకోండి, బయట ఉండే మార్కెట్ స్థితి అనుకోండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాము, బయట ప్రజెంట్ ఈ మార్కెట్ ఉందంటే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ప్రజెంట్ అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ యొక్క ప్రోడక్ట్కి ఇంత డిమాండ్ ఉంది, బయట ఉంది కాబట్టి మనం ఇది తయారు చేయొచ్చు అని ఒక లెక్క ఉంటుంది. దానికి అంత డిమాండ్ లేదనుకోండి బయట, దాన్ని తయారు చేయడానికి పెద్దగా ఇష్టపడదు, ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, లేదా డిమాండ్ క్రియేట్ చేసైనా సరే అమ్ముతారు. అంటే ఏమిటి, బయట ఉండేటువంటి వాతావరణము, బయట ఉండే మార్కెట్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ని బట్టి మనం ఎలా అయితే సెట్ చేసుకుంటామో దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా, ఈ గోచార గ్రహాలు ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, బయట గ్రహస్థితి ఇలా ఉంది. సో నువ్వు దీని పరంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ జాగ్రత్త తీసుకో. ఒక భూమి కొందాం అనుకుంటున్నావు, చతుర్థ స్థానం ప్రజెంట్ గోచారంలో బాగాలేదు. సో భూమి విషయంలో నువ్వు తొందరపాటు పడి కొంటే కనుక ఇబ్బంది వస్తుంది. అలా కాకుండా ఒక గృహం కట్టుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, లేనట్లయితే ఒక విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నావు, అంటే దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఇలా చూసుకోవాలి. ఇంకా మరొక విషయం ఏంటంటే, జన్మజాతకమే లేదు అనుకునే వరకు నేను ఒకటే చెప్తాను, నిత్యము కనుక లలితా సహస్రనామాలు ఉదయము సాయంత్రం కనుక చేయగలిగితే 40వ రోజు నుంచి మీకు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. మీ ఆలోచన విధానంలో కావచ్చు,
మీరు చేసే ప్రయత్నంలో కావచ్చు, మీ మానసిక శారీరక స్థితుల్లో కావచ్చు 100% మీకు మార్పు అనేటువంటిది వచ్చి తీరుతుంది. మీకు జాతకం తెలీదు, లగ్నం, నక్షత్రం, రాశితో సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ 40 రోజులు కూడా నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.